ఎక్కడైతే ఎమ్మెల్యే మన క్యాండిడేట్ లేరో అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలంటే మన ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలిపించుకుంటేనే మనకు ఈక్వల్ టు ఎమ్మెల్యే క్యాండిడేట్ మనకు వస్తారు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో అక్కడ ఎమ్మెల్యే ఇలా ఉన్నా కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఇలా ఉన్నా కానీ మీకు ఇబ్బందులు ఏమున్నా కానీ ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మొదటి మెట్టు లేక మనకు ఉంటుంది. ఎవరైతే రాబోయే రోజుల్లో లోకల్ బాడీలో నిలబడదాం అనుకున్నారో వాళ్ళు దయచేసి ఈ 15 రోజులు కష్టపడితే మీకు ఎంత ధైర్యం ఉంటుందో కొంత ధైర్యం అంత ధైర్యం ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకు ఆపోజిట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉంటే వాళ్ళని ఫామ్ హౌస్ పంపించడం జరిగింది. దానికన్నా డబుల్ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి 14 నెలలే, కేవలం 14 నెలలే విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలకు తీసుకుపోయే బాధ్యత మనం. ఎందుకు అంటే యువకులను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానా కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 లోపల ఫిల్అప్ చేస్తున్నారు. ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. యువకులకు నిరుద్యోగుల యువకులకు ఏమన్నారు 4,000 రూపాయలు గుర్తు ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా 56,000 అకౌంట్లు వేసినాకనే ఓటు అడగాలన్నారు. ఎన్ని 56,000. మళ్ళీ వచ్చే సంవత్సరం అయితే 4,000 పెరుగుతాయి. యువ వికాస్ లో వాళ్ళకి ఏం చేసారు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో స్కూటీలు ఇచ్చినాకనే వాళ్ళకి ఓటేయందమ్మా, అప్పటిదాకా ఓటేయద్దని చెప్పాలి. చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ల్యాప్టాప్లు ఇచ్చినాకనే ఓటేయమని చెప్పాలి. రైతుల విషయంలో తీసుకుంటే రైతులకు రుణమాఫీ సరిగ్గా రాలేదు, రైతు బంధు సరిగ్గా రాలేదు. గతంలో గవర్నమెంట్ రాకముందు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, అమ్మ మీరు రైతు బంధు తీసుకోవద్దు, 10,000 తీసుకోవద్దు, ఒక్క నెల ఆగితే 15 నెలలు తీసుకోవాలన్నారు. మరి ఒక్క నెల కాదు, 15 నెలలు ఆగారు, 14 నెలలు ఆగి 3 దఫాలు అయినాయి. ఇంతవరకు రైతు బంధు రాలేదు. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చారో ఇచ్చినాకనే మీరు ఓటు అడగాలని చెప్పాలి. మన విషయంలో వస్తే మొన్న కేంద్ర బడ్జెట్ లో 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చిరో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంతో 3-4 రోజులనే మనము ఢిల్లీ కైవసం చేసుకున్నామా లేదా? మనకు 3 అడుగుల దూరంలో ఉన్నాం. కాంగ్రెస్ ముక్త కాంగ్రెస్ కోసానికి 3 అడుగుల దూరం ఉన్నాం. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ, ఒకటి హిమాచల్ ప్రదేశ్. ఈ 3 తీసేస్తే కాంగ్రెస్ ఖతం అయిపోతుంది. దీని సాయశక్తుల ఇప్పుడు మనకు మొదటి పెట్టి ఏంటంటే కేవలం ఎమ్మెల్సీ విషయంలో దయచేసి నేను చెప్తా ఉన్నాను. ఒక్కొక్కరికి 25 మందికి ఒక్కరు ఏ విధంగా అయితే ఇన్ఛార్జ్ ఉన్నారో కష్టపడి 10 రోజులు కష్టపడి, దీంట్లో ఏంటంటే మనము నార్మల్ ఎలక్షన్ దీనికి ఎంత డిఫరెంట్ ఉంటుందంటే అందరు ఎడ్యుకేటెడ్ మేధావులు వాళ్ళు ఆలోచిస్తారు. 3 సార్లు మనం కలిసినాం అనుకో ఓటర్ను, ఆటోమేటిక్ మన ఓటు అందుకోవడానికి ఈజీ ఉంటుంది. వేరే విధంగా ఎవరు కలవరు. ఎందుకు కలరు అంటే మనకున్న 4 ఉమ్మడి జిల్లాల్లో 6 పార్లమెంట్లో 271 మండలాలు ఉన్నాయి, 499 బూతులు ఉన్నాయి, సుమారు 3,60,000 ఓట్లు ఉన్నాయి. దీనికి మండల కమిటీ పటిష్టంగా ఉంది, బూత్ కమిటీ పటిష్టంగా ఉంది. ఈ రోజు 25 మందికి ఒక నెల ఇమీడియట్లీ ప్రతి కాన్స్టిట్యూన్సీలో మొన్ననే వర్క్ షాప్ జరగడం జరిగింది. ఒకటే ఏంటంటే 3 సార్లు కలవండి, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకురండి, వాళ్ళకి దండం పెట్టండి, 80% ఓటు వేయండి, మీ గురించి పై చేస్తామని చెప్పడం జరిగింది. మీ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి నిస్వార్థంగా మనకు డబ్బులు అవసరం లేదు, మీ సేవ కోసానికే నేను వస్తున్నాను, మీ సేవ గురించే నేను పనిచేస్తాను తెలియజేస్తా ఉన్నాను.
ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో 2 నెలలకు కానీ 3 నెలలకైనా సరే మన ఆఫీస్లోకి నేనే ఏడికి వస్తాను, నెలకు వస్తాను. మీరు ఏదైతే మనం కూర్చొని మాట్లాడుకొని వర్కౌట్ చేద్దాం. అది ఇబ్బందులు ఏమి ఉన్నాయి. నాకు 42 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. మీరే ఎమ్మెల్సీలు అనుకొని మీరు వాళ్ళ దగ్గర పోయి నేనే ఎమ్మెల్సీ క్యాండిడేట్, మాకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయండి. మేము కరప్షన్ లేని పార్టీ బీజేపీ పార్టీ, దేశం మన వైపు చూస్తా ఉన్నది. ప్రతి ఒక్కరు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వేరే ప్రధాని కోసానికి మన ప్రధాని అపాయింట్మెంట్ అడుగుతూ ఉండే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన ప్రధాని కోసానికి అందరూ అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. ఇది ఒకటే నిదర్శనం. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో ఇది ఒక్కటి గెలుచుకుంటే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ కంపల్సరీ వస్తుందని నేను తెలియజేస్తూ, ఈ విధంగా కష్టపడితే మనము రాబోయే రోజుల్లో గవర్నమెంట్ తెచ్చుకుంటాం. అందరు కలిసి పనిచేద్దాం, ముందుకు పోదాం. భారత్ మాతాకి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.